నమస్తే, వెల్కమ్ టు SS9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబుని నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపడమేనని అంటున్న జగన్. చంద్రబాబు పవన్ కళ్యాణ్లతో కలిసి ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం. 9 ప్రశ్నలతో జగన్ కు మరో బహిరంగ లేఖ రాసిన షర్మిల. మంచు విష్ణు కన్నప్పలో అక్షయ్ కుమార్ పై చిత్రీకరణ పూర్తి. కోల్కతా విజయం, ముంబై ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతు. పెదకూరుపాడు నియోజకవర్గంలోని పెదకూరుపాడు సెంటర్ బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరొకసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబుని నమ్మటం అంటే చంద్రముఖిని నిద్ర లేపటమేనని సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రముఖిని నిద్ర లేపితే మళ్లీ ఇంటింటికి లకలక అంటూ మీ రక్తం తాగేందుకు వస్తుంది అనే ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని జగన్ తెలిపారు. గతంలో జరిగిన విషయాలను గుర్తు చేసుకోవాలని అన్నారు. చంద్రబాబుని ఓడించడానికి, పేదలను గెలిపించడానికి మరొకసారి విలువలు, విశ్వసనీయతకు ఓటు వేయాలని జగన్ అభ్యర్థించారు. మేనిఫెస్టో అంటే భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాంటిదని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో మీరు వేసే మీ ఓటు మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఓటు. ఈ ఎన్నికల్లో మీరు వేసే ఓటు ప్రతి ఒక్కరిని కూడా నేను గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఈ ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. ప్రతి ఒక్కరిని కూడా ఈ విషయాలను ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. చంద్రబాబు చరిత్ర చెబుతా ఉన్న సత్యం ఇదే అన్నది గుర్తెరగమని కోరుకుంటా ఉన్నా. సాధ్యం కాని హామీలతో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోకు అర్థం ఇదే అన్నది ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారిని నమ్మడము అనంటే చంద్రముఖిని మళ్ళీ నిద్ర లేపడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగమని కోరుతా ఉన్నా. చంద్రముఖిని మళ్ళా నిద్ర లేపితే ఏమవుతుంది? మళ్ళీ ఇంటింటికి లకలక అంటూ మీ రక్తం తాగేందుకు మళ్ళీ వస్తుంది, గతంలో జరిగినట్టు. ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారైంది. ఇవాళ కూటమి నేతలు లంకా దినకర్, బీజేపీ అశోక్ బాబు, టీడీపీ గౌతమ్, జనసేన విజయవాడ బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన షెడ్యూల్ బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ మధ్యాహ్నం 3 గంటలకు రాజమండ్రి విమానాశ్రయం చేరనున్నారు. మధ్యాహ్నం 3:30 రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని వేమగిరి వద్ద 16వ నెంబర్ జాతీయ రహదారికి సమీపంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు హాజరవుతారు. ఈ సభకు రాజమండ్రి బీజేపీ ఎంపీ అభ్యర్థి పురంధేశ్వరి, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. మండుతున్న ఎండల్ని సైతం లెక్క చేయకుండా, క్షణం తీరిక లేకుండా ఆమె ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. తన ప్రచారంలో ఆమె సొంత అన్న జగన్ ని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. మరొక వైపు నవ సందేహాల పేరుతో ఆమె జగన్ కు బహిరంగ లేఖాస్త్రాలను సంధిస్తున్నారు. తాజాగా ఈ రోజు ఆమె 3వ లేఖను రాశారు. మద్య నిషేధం చేస్తామన్న హామీని ఎందుకు అమలు చేయలేదు? మద్య నిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడుగుతానని అన్నారు. మద్యం అమ్మకాలను భారీగా పెంచి ఓట్లు అడిగేందుకు ఎందుకు వచ్చారు అంటూ షర్మిల ధ్వజమెత్తారు. గుంటూరు హౌసింగ్ బోర్డు కాలనీలో నూతనంగా వైసీపీ పార్టీ కార్యాలయం ప్రారంభించారు. చంద్రగిరి యేసురత్నం అతిథిగా హాజరై కార్యాలయాన్ని ప్రారంభించారు. గుంటూరు నగరంలో సుమారుగా 57 కార్పొరేట్ డివిజన్స్ ఉన్నాయి. ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, గత పరిపాలనలో ఏ మాత్రం అభివృద్ధికి నోచుకోకుండా గుంటూరు నగరాన్ని పక్కకు విసిరేసినట్లున్న ప్రాంతాన్ని ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పగ్గాలు చేపట్టిన తర్వాత రాష్ట్రమంతా కూడా సంక్షేమ పథకాలు అందాయని యేసురత్నం పేర్కొన్నారు. 25వ వార్డులో సుమారుగా ఇప్పటి వరకు 33 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్పారు. రజనమ్మ
చిలుకలూరుపేట నుంచి ఇక్కడికి వచ్చి గుంటూరు నగరాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మనకు సేవ చేయాలని వచ్చారని, కాబట్టి మనమందరం కూడా ఎలక్షన్స్ లో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. అదేవిధంగా కిలారి రోసయ్యను ఎంపీగా గెలిపించి జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఇవ్వాలని యేసురత్నం ప్రజల్ని కోరారు. వార్డు 25వ వార్డు గురించి మాట్లాడితే ఇలాంటి పరిస్థితి అన్ని వార్డుల్లో ఉంది. రాష్ట్రం అంతా కూడా ఈ సంక్షేమ పథకాల అభివృద్ధి రెండు కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయని చెప్పడానికి నిదర్శనం. ఈ రోజున రేపు జరగబోయే ఎలక్షన్స్లో మరి రజనీ అమ్మ గారు మీకు అందరికీ తెలుసు, మరి అత్యంత మరి డైనమిక్ లేడీగా పేరు పొంది ఈ రోజున చిలకలూరిపేట నుంచి ఇక్కడ గుంటూరు నగరాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చేసేసి ఇక్కడ మన మధ్యలో మనకు సేవ చేయాలని వచ్చింది. కాబట్టి మనందరం కూడా అత్యధిక మెజార్టీతో రజనమ్మను గెలిపించేసేసి అదేవిధంగా మరి రోసే గారిని ఎంపీగా గెలిపించేసేసి మరి జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతికి ఇవ్వాలని. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా 198% వైఎస్ఆర్సీపీ మనుషులు. ఎందుకంటే ఆ రోజుల్లో ఈ ప్రాంతాన్ని అంతా కూడా నెగ్లెక్ట్ చేశారు కాబట్టి చాలా పట్టుదలతో ఉన్నారు. ఈ రోజున మరి వెంకటేశ్వర రెడ్డి గారు, రాఘవమ్మ గారు, లక్ష్మీ గారు, కొండల గారు, మరి సత్యనారాయణ రెడ్డి వీళ్ళ నేతృత్వంలో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతంలో ఇది మాది కాదు ఇది మనది అనే ఇది భావంతో మరి ఈరోజు పార్టీ ఆఫీసు ఓపెన్ చేసేసి ప్రజలకు అందుబాటులో వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కానీ వాళ్ళ ఓటు ఉందా లేదా, వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ బూత్ ఎక్కడుంది, వాళ్ళకి ఎక్కడెక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి అనేది అన్నీ కూడా ఇక్కడ ఈ కార్యాలయానికి వచ్చి తెలుసుకోవచ్చు. ఇక్కడే కాదు, నిన్న సాయంత్రం అక్కడ మరి కాలేజీ ఎదురుగా రెడ్డి కాలేజీ ఎదురు మహర్షి దయానంద నగర్లో కూడా ఓపెన్ చేశారు. అదేవిధంగా సుబ్బారెడ్డి నగరం ప్రజలకు అందుబాటులో. ఎందుకంటే ఇక్కడ అక్షరాస్యతకు దూరంగా ఉండి మరి మాకు తెలియదు అనే ఇది లేకుండా మేము వాలంటీర్స్ స్వయంగా మా కార్యకర్తలని వాలంటీర్స్గా వాళ్ళకి సహాయం చేయడానికి పెట్టాము. వాళ్ళ సహాయం తీసేసుకొని ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రతి వ్యక్తికి కూడా మంచి జరిగేలా అందరూ సహకరించాలని కోరుకుంటూ మరొకసారి అందరినీ మరి మీ మీడియా పూర్వకంగా నేను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను. మరి ఈ ప్రాంతం రజనమ్మని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, రోసే గారిని అత్యధిక మెజార్టీతో ఎంపీగా గెలిపించాలని నేను మనసారా అందరినీ నమస్కరిస్తున్నాను. 25th వార్డు కార్పొరేటర్ని మాట్లాడుతున్నాను. మా ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలన్నీ మేము చేసి ఎలా అభివృద్ధి చేయాలి, మమ్మల్ని చూసి అభివృద్ధి చేసిన ప్రాంతాలను చూసి మా ఏరియాలో చూసి మా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మా రజనమ్మని గెలిపిస్తారని మేము అనుకుంటున్నాము. గెలిపించండి, అందరూ కలిస్తే మనం గెలిపించేసి మన ఎంపీ గారిని కూడా గెలిపించేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి ఫ్యాన్ గుర్తుకేసి గెలిపించాలని నేను విన్నవించుకుంటున్నాను. మేము చేసిన అభివృద్ధి గుంటూరులో మీరు అన్ని చోట్ల చూడండి, అన్ని చోట్ల చూసి మమ్మల్ని చూసి మీరు ఓటు వేయాలని నేను ప్రార్థిస్తున్నాను. మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుకు వేసి మమ్మల్ని గెలిపించాలని, రజనమ్మని గెలిపిస్తే మన ప్రాంత అభివృద్ధి ఇంకా బాగా తొందరగా జరిగిద్దని నేను విన్నవించుకుంటున్నాను. ఒక్కసారి వేసి చూడండి మన రజనమ్మకి, ఫ్యాన్ గుర్తు మీద మీ ఓటేసి రజనమ్మని ఎంపీ రోసే గారిని గెలిపిస్తారని నేను ప్రార్థిస్తున్నాను. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఎటు చూసిన గాఢాంధకారం, ప్రాచీన చారిత్రక ఆధ్యాత్మిక వైభవంతో దివ్య సీమగా బాసిల్లిన దివిసీమను దీన సీమగా మార్చిన వైసీపీ వైఫల్యం, అభివృద్ధి మరిచి అవినీతి మరికి 100 కోట్ల ప్రకృతి వనరుల్ని దోచిపెట్టాయి. సమస్యలు సీఎం హామీలపై ప్రశ్నించే వారిని అణిచివేసేందుకు కాకిలను వాడుకున్న అధికార దుర్వినియోగమైంది. లక్షల కోట్ల అవినీతితో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన నాయకుని బాటలో నడిచే అవనిగడ్డ నియోజకవర్గంలో అవినీతి సామ్రాట్ వీర విహారానికి ఇక అంతం పలుకుదామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్రలో ఓ ప్రైవేట్ హెలికాప్టర్ కుప్పకూలింది. శివసేన నేత సుష్మా అంధారేను పికప్ చేసుకోవటానికి మహాడ్ పట్టణానికి వచ్చినప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం నుంచి పైలట్లు 2 క్షేమంగా బయటపడ్డారు. ల్యాండింగ్ సరిగ్గా చేయకపోవడం వల్లనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మరొక వైపు హెలికాప్టర్ కుప్పకూలే సమయంలో భారీ శబ్దం రావడంతో స్థానికులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. తిరుమలలో శుక్రవారం శ్రీవారి ఆలయంలో భాష్యకార ఉత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ ఉత్సవం 19 రోజుల పాటు నిర్వహించి మే 12న శ్రీ భాష్యకర్ల సాత్తుమేవురు నిర్వహించనున్నారు.
భాష్యకార ఉత్సవంలో తొలి రోజైన శుక్రవారం ఉదయం శ్రీవారి ఆలయంలో మొదటి గంట మోగించిన అనంతరం ఆలయ 4 మాడ వీధుల్లో బంగారు తిరుచిపై శ్రీ రామానుజుల్ని ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా జిఎం గార్లు దివ్య ప్రబంధ గోష్ఠి నిర్వహిస్తారు. శ్రీ పెద్ద జియర్ స్వామి, తిరుమల శ్రీ చిన్న జియర్ స్వామి ఆలయ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డైనమిక్ హీరో విష్ణు మంచు, డ్రీమ్ ప్రాజెక్టు, కన్నప్పలు, మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, ప్రభాస్, బ్రహ్మానందం మట్టి వారు నటించారు. రీసెంట్ గా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా షూటింగ్ లో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా అక్షయ్ కుమార్ పై సన్నివేశాల చిత్రీకరణ పూర్తయింది. ఈ క్రమంలో అక్షయ్ కుమార్ తో పనిచేసిన ఎక్స్పీరియన్స్ గురించి విష్ణు మంచు తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. అక్షయ్ కుమార్ గారితో పనిచేయటం ఆనందంగా ఉంది. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఈ ప్రయాణం ఎంతో విలువైంది. ఇంకా ఇలా ఎన్నోసార్లు కలవాలని కోరుకుంటున్నానని తెలిపారు. వాకండ మైదానంలో కోల్కతా నైట్ రైడర్స్ కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఎంఐ పరాజయం పాలైంది. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ 56 పరుగులు మినహా మిగతా బ్యాటర్లు చేతులెత్తేశారు. 145 పరుగులకే కుప్పకూలింది. దీంతో కోల్కతా 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ పరాజయంతో ముంబై ప్లే ఆఫ్స్ ఆశలు దాదాపు గల్లంతయ్యాయి. ఈ సీజన్ లో 8వ ఓటమితో ప్లే ఆఫ్స్ రేసు నుంచి అనధికారికంగా నిష్క్రమించింది. మరొక వైపు కోల్కతా తాను ఆడిన 10 మ్యాచ్ల్లో 7 విజయాలతో ప్లే ఆఫ్స్ కు మరింత దగ్గరైంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో కొనసాగుతూ ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చంద్రబాబుని నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపటమేనని అంటున్న జగన్. చంద్రబాబు పవన్ కళ్యాణ్లతో కలిసి ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం. 9 ప్రశ్నలతో జగన్ కు మరో బహిరంగ లేఖ రాసిన షర్మిల. మంచు విష్ణు కన్నప్పలో అక్షయ్ కుమార్ పై చిత్రీకరణ పూర్తి. కోల్కతా విజయం, ముంబై ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS9.